బైబిల్లో ఒక తల్లి ఉందండి. బైబిల్లో ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, దేవుణ్ణి అడుగుతుంది, నాయన నాకు ఒక కుమారుని నాయన అని. ఏమడుగుతుంది? నాకు కొడుకుని నాయన, కొడుకుని ఇంజనీర్ చేస్తాను, కొడుకుని డాక్టర్ని చేస్తాను అని అడిగిందా? ఏమడిగింది చెప్పండి అమ్మా. ఏమడిగింది ఆ తల్లి? నాకు ఒక కొడుకుని నాయనా, ఆ కొడుకుని ఏం చేస్తానది? నీ సేవకునిగా. చెప్పండి అమ్మా. ఆ కొడుకుని ఏం చేస్తానది? నీ సేవకునిగా చేస్తాను, నీకు ఇచ్చేస్తానయ్యా అంది. నాకు కొడుకుని నాయనా, నాకు కొడుకుని ఇస్తే ఆ కొడుకుని అట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తాను నాయన, నీ సేవకు అప్పగించేస్తాను. మనం ఏమంటాం? ఆడ డాక్టర్ అవ్వాలి, ఆడ ఇంజనీర్ అవ్వాలి, ఆడ కోటీశ్వరుడు అవ్వాలి, లేకపోతే రాజకీయ నాయకుడు అవ్వాలి, ఇలా మనం కోరుకుంటాం. కానీ ఈ తల్లి, నాయన నాకు కొడుకుని నాయన, ఆ కొడుకుని నీ సేవకి ఇచ్చేస్తానంది. దేవుడు ఏం చేశాడు? చెప్పండి అమ్మా. దేవుడు ఏం చేశాడు? చెప్పాలి. ఆ తల్లి అడిగింది, ఒక కొడుకుని నాయనా అని అడిగింది. అంతేనండి అడుగుతా? నాకు ఒక కొడుకుని ప్రభా, నా కొడుకునిస్తే చాలు, నాకు ఒక కుమారుడు కలగాలి, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు ఇచ్చేస్తే నీ సేవకి ఇచ్చేస్తాను అందండి. అంటే దేవుడు ఏం చేశాడండి? చెప్పండి. ఏమిచ్చాడు? కూతురునిచ్చాడా? ఎవరినిచ్చాడు? కొడుకునిచ్చాడు. ఆమె ఏమడిగింది? కొడుకుని అడిగింది. ఇస్తే ఏం చేస్తానంది? మనమేం అడుగుతాం? కొడుకునిస్తే నాకు ఉపయోగపడాలయ్యా, నన్ను బాగా చూసుకోవాలయ్యా అంటాం. ఈమెమన్నది, నేను ఎలాగోలాగా బతికేస్తానయ్యా, నాకు కొడుకుతో పని లేదు, కొడుకునిచ్చిన కొడుకును కూడా నీకు ఇచ్చేస్తాను అందండి. వినండి అమ్మా. అంటే దేవుడు ఏం చేశాడండి? కొడుకుని ఇచ్చేసాడు. కొడుకుని ఇచ్చేస్తే ఆడికి పాలు పట్టిస్తూ పాలు విడిచాడండి. ఏం చేశాడు? పాలు తాగటం మానేశాడు. ఇంక నాకు పాలు వద్దు, భోజనం చేస్తానంటున్నాడు. భోజనమే తింటున్నాడు, పాలు మానేయగానే బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడిచ్చేసిందండి? చెప్పండి. దేవుని సన్నిధికి తీసుకెళ్ళి దేవుని మందిరములో ఆమె మొక్కుబడేంటి? నాకు కొడుకుని ప్రభా అన్నది. దేవుడు ఆమెకు కొడుకునిచ్చాడు కాబట్టి ఆ మొక్కుబడేంటి? కొడుకుని పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తానని మాట ఇచ్చిన ప్రకారము కొడుకుని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేసిందండి? దేవునికి ఇచ్చేసిందండి. ఎప్పుడండి ఆడు పాలు ఎప్పుడైతే విడిచిపెట్టాడు? పాలు సర్వసాధారణంగా ఎప్పుడు విడిచిపెడతారు? 3-4 సంవత్సరాలు వచ్చేటప్పటికి పాలు విడిచిపెట్టేస్తారు. ఇప్పుడైతే 6 మాసాలను పాలు విడిచిపెట్టేస్తున్నారు. కానీ 3-4 సంవత్సరాలు, పోనీ 5 సంవత్సరాలు అనుకుందాం. పూర్వకాలం పిల్లలు 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు తాగేవాళ్ళు అటండి. ఆడు పుట్టాక రెండో వాడు కూడా పుట్టేస్తే మొదటివాడు రెండో వాడు కలిపి తాగేవారు అటండి పాలు అటండి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాలు విడిచిపెట్టగానే ఆమె దేవుని మందిరానికి తీసుకెళ్ళి ఆ బాబుని, ఆ పాలు విడిచిపెట్టే టైంకి వాడు ఎలాగుంటాడండి? చాలా పసిగుడ్డు కదండి, పసికందు. వాడికి స్నానం చేయటం రాదు, భూతింటం రాదు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ విడిచిపెట్టేసిందండి? దేవుని మందిరంలో విడిచిపెట్టేసి పొద్దున్న సాయంత్రం వెళ్ళి చూసుకుంటుందా? చెప్పండి. పొద్దున్న సాయంత్రం వెళ్ళి చూసుకుంటుందా? లేకపోతే నువ్వు భోజనం తిన్నావా, నువ్వు పాలు తాగేవా, నువ్వు అది చేసావా, ఇది చేసావా అని అడుగుతుందా? ఏమి అడగట్లేదండి, అడగట్లేదు. మనమైతే ఇచ్చామనుకోండి, నాయన పాస్టర్ గారికి సరిగ్గా భోజనం పెడుతున్నారా, మాంసం వేసి పెట్టారా, చేపలు వేసి పెట్టారా, బాగోపోతే వచ్చే నాయన అంటామండి. అంతే కదండి. పరిచర్యకి ఇచ్చినట్టు ఇస్తామండి.
పాస్టర్ గారు బాగా పని చెప్తున్నారా, దైవ సేవకుల్ని ఇబ్బంది పెడుతున్నారా, వచ్చేదైనా ఉండలేకపోతే అంట. కానీ ఈ తల్లి ఏం చేస్తలేదండి, ఏమి కవర్ పెట్టలేదు. బిడ్డ యోగక్షేమాలను గురించి అసలు విచారణ చేయట్లేదు. కారణం ఏంటంటే, నా బిడ్డ సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు కనుక నా బిడ్డ గురించి నేను ఆలోచించక్కర్లేదని ఆ బిడ్డ గురించి ఆలోచించట్లేదండి. దేవుని సన్నిధిలో కుమారుడు ఎదుగుతున్నాడండి. ఆ కుమారుడు పరిచర్యలో ఎదుగుతూ పరిచర్య దేవుని సన్నిధిలో ఏలీ గారికి సాకారుగా ఉండి అక్కడ పని చేస్తూ ఉన్నాడండి. ఈ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ బిడ్డ మరి సమూయేలు ఎక్కడ ఉంటున్నాడో తెలుసండి, దేవుని మందసమునకు దగ్గరగా పడుకుంటున్నాడండి. ఎక్కడ పడుకుంటున్నాడు? దేవుని మందసమునకు దగ్గరగా పడుకుంటున్నాడండి. అక్కడే పరిచర్య చేస్తూ ఆ మందస్సం దగ్గర ఏం చేస్తున్నాడండి, పడుకుంటున్నాడండి. రోజు మందస్సం దగ్గర ఏం చేస్తారు తెలుసండి, దీపముని వెలిగిస్తారు. దీపము కొంత సమయం అయ్యేటప్పటికి ఏమవుతుందండి చెప్పండి, ఆరిపోతుంది. దీపం ఆరిపోయింది అనుకోండి, మందస్సం దగ్గర ఏముంటుందండి, కట్టిగా చీకటి ఉంటుందండి. అసలు నైట్ దేవుని మందిరానికి వెళ్ళటం అంటేనే ప్రతి ఒక్కరికి ఏంటండి చెప్పండి. కావండి, దేవుని మందస్సు అంటే ఎలాగుంటుంది, ఒక బంగారు పెట్టి, ఆ పెట్టి పైన 2 కెరూబులు, ఆ కెరూబుల మధ్య సర్వోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడండి, నివసిస్తాడు. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుడు యాజకునితో మాట్లాడతాడు. ఈ సమయాలు ఎక్కడ పడుకున్నాడండి, దేవుడు నివసించు స్థలానికి దగ్గరగా. ఏ స్థలం అండి, దేవుడు నివసించు స్థలము. దేవుడు నివసించు స్థలమునకు దగ్గరగా ఇతను పడుకుంటున్నాడండి. అలాగే పడుకుంటున్నాడు. రోజు దేవుడు చూస్తున్నాడండి. ఎందుకంటే ఈయన ఎక్కడ పడుకుంటున్నాడు, దేవుని పక్కన పడుకుంటున్నాడు కదా. మన పక్కన పడుకున్న వాళ్ళు మనం చూస్తామా లేదా, చూస్తామా లేదా చెప్పండి. పడుకున్న సమయాలను రోజు చూస్తున్నాడండి. చూస్తున్నాడు. దేవుడికి అనిపించిందట, సమయాలతో మాట్లాడాలనిపించిందటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే దేవుడు నీతో ఏం చేస్తాడు, నువ్వు దేవునితో మాట్లాడటం కాదు, దేవుడే నీతో మాట్లాడతాడండి. ఈయనకటండి మాట్లాడాలనిపించిందట దేవునికి. ఎవరితోటట, సమూయేలు ఎంత వయసు ఉంటుందండి, బాలుడండి, చిన్నపిల్లోడండి. చిన్నపిల్లోడు అక్కడ పడుకోవటం అంటే ఎంత భయంకరమైన విషయం అండి. దావీదు జబ్బు కొర్రెల దగ్గర దర్శనాన్ని చూశాడు. ఆకాశమును భూమిని కలుపుతో ఒక నుచ్చినండి. అక్కడ ఒక రాళ్ళు తలగడగా చేసుకుని ఒక దర్శనమును చూసి, ఆ దర్శనములో దేవుని సైన్యాన్ని, పరలోకమందున ప్రభువుని చూశాడు. పరిశుద్ధులు దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. చూడగానే ఆ దర్శనాన్ని చూసిన వెంటనే యాకోబుకి ఏం కలిగిందండి, భయం కలిగింది. ఏం కలిగిందండి, భయం కలిగింది. ఆ రాత్రి ఇంకా యాకోబుకి నిద్ర పట్టలేదండి. ఇక్కడ సమూయేలు ఎక్కడ పడుకున్నాడు తెలుసండి, దేవుని మందసమునకు దగ్గరగా పడుకున్నాడండి. చూడండి, బైబిల్ గ్రంథములు సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవ మందసమున
యెహోవా మందిరములో పడుకొని ఉండేను. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడుకున్నాడండి? దేవుని మందస్సమునకు సమీపముగా. దేనికి సమీపముగానండి? దేవుని మందస్సమునకు సమీపముగా, సర్వోన్నతుడైన దేవునికి సమీపముగా పడుకున్నాడండి. సమీపముగా ఉన్నాడు. దేవునికి సమీపముగా ఉన్నాడు కాబట్టి దేవుడు సమూయేలుతో ఏం చేయాలనుకున్నాడటండి? మాట్లాడాలనుకున్నాడటండి. రోజు పడుకుంటున్నాడు, రోజు దేవుడు చూస్తున్నాడు. ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎలాగున్నది వీడి బ్రతుకు. దగ్గరగా ఉన్న వారిని మనం ఏం చేయగలుగుతామండి? చెప్పండి. చూడగలుగుతాం, పరీక్షించగలుగుతాం, ఆలోచించగలుగుతాం అండి. అంతే కదా. దూరంగా ఉన్న గురించి ఆలోచించ కదండి. దూరంగా ఉన్న వార్ప గురించి ఆమె ఆలోచించట్లేదండి. ఎవరి గురించి ఆలోచించింది? రూతు గురించి ఆలోచించింది. ఇప్పుడు అదే మందిరములో ఏలీ కూడా ఉన్నాడండి. కానీ సమూయేలు ఎక్కడున్నాడు? మందసానికి దగ్గరగా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ కొంచెం దగ్గరగానే ఉన్నారు. కానీ దేవునికి అత్యంత సమీపంగా ఎవరున్నారు? సమూయేలు దేవునికి దగ్గరగా ఉండటమే కాదు, తన మనస్సు కూడా ఎక్కడ ఉందండి? ఏలీ కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఏలీ మనస్సు ఎక్కడ ఉందండి? దేవునికి దూరంగా ఉంది. ఏలీ యాజకుడు. దేవుడు మాట్లాడాలనుకుంటే ఎవరితో మాట్లాడాలండి? యాజకుడైన ఏలీతో మాట్లాడాలి. ఇక్కడ సమూయేలు యాజకునికి అసిస్టెంట్ అండి. యాజకునికి ఏంటండి? అసిస్టెంట్. అక్కడ పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తూ అతను తిండి అక్కడే, అతను పడుకోవటం అక్కడే, అక్కడ బతుకంతా అక్కడే. ఇతను ఎక్కడ పడుకున్నాడంటే మందస్సమునకు సమీపముగా, మందస్సానికి దగ్గరగా పడుకున్నాడు. దేవుడు చూసి అనుకున్నాడు, మాట్లాడాలనుకున్నాడటండి. మాట్లాడాలనుకుని ఆయన అంటున్నాడట, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడటండి. ఎవరండి? దేవుడు. ఎవరిని పిలిచాడండి? సమూయేలును పిలిచాడటండి. ఎందుకో తెలుసు? సమూయేలు ఎక్కడున్నాడు? దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఈ పిలుపు వినగానే సమూయేలు అంటున్నాడటండి, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడయ్యా అన్నప్పుడు దేవుడు సమూయేలుతో చాలా విషయాలు మాట్లాడేటండి. అవేమి సమూయేలుకి ఏమవట్లేదండి. ఎందుకంటే సమూయేలు ఏంటి? బాలుడండి, చిన్నపిల్లాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అవి అర్థమైనట్టు ఉంటున్నాయి కానీ ఏమవట్లేదు. ఓ చిన్నపిల్లోనికి పిలిచి నా బాధ అంతా చెప్పుకున్నాను కాడికి ఏమన్నా అర్థమవుతుందా? అవునండి. ఓ పిల్లోని పిలిచి నా బాధ అంతా చెప్పుకున్నాను అనుకో, నాకు ఇంట్లో ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్తే ఆడికి ఏమన్నా అర్థమవుతుంది? చెప్పండి. ఏదో చెప్పామేదో అన్నాడు అంతే. ఇక్కడ సమూయేలుకి దేవుడు అన్ని విషయాలు, చాలా విషయాలు, భూ సంబంధాన్ని, పరమ సంబంధ విషయాలు చెప్పాడండి. కానీ అవేవి కూడా సమూయేలుకి ఏమవ్వలేదటండి, అర్థం అవ్వలేదు. కానీ దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడనే విషయాన్ని మట్టికి సమూయేలుకి ఏమైంది? అర్థమైంది. ఆ కార్యం ఏంటో తెలుసండి, దేవునికి సమీపముగా ఉన్నటువంటి సమూయేలు గురించి దేవుడు ఆలోచన చేశాడు. దేవుడు ఎవరి గురించి ఆలోచించాడండి? సమూయేలు గురించి ఆలోచించాడండి. ఎందుకు ఆలోచించాడు? సమూయేలు దేవునికి ఎక్కడున్నాడండి? సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు నయోమికి సమీపముగా ఉన్నది కాబట్టి రూతు నయోమికి ఏం పెట్టింది? చెప్పండి. ఇందాక చెప్పాను. రూతు నయోమికి ఏం పెట్టింది? గట్టిగా చెప్పాలి. పని పెట్టింది. నువ్వు సమీపముగా ఉన్న వరకు నువ్వు దేవునికి ఏం పెట్టినట్టు అమ్మా? అంటే మన గురించి ఎవరు పని చేస్తారు? ఆయన పని చేసి మనం ఎలాగెళ్ళాలి, ఎలాగెళ్తే మనం పైవారిగా ఉంటాము, అలా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఈ మార్గంలో కొన్ని కష్టాలు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు. కానీ తుదకు మనం ఎక్కడ ఉంటామండి? ఎక్కడుంటే చెప్పండి? అత్యున్నతమైన స్థానంలో ఉంటాం.
ఇక్కడ సమూయేలుని తల్లి బాల్యదశలోనే పాలు విడిచినప్పుడే దేవుని మందిరం విడిచిపెట్టేసింది. అతను ఆలనా పాలన ఎవరు చూడలేదు. దేవుడే అతనికి ఆలనా పాలన చూశాడు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుటే పెరిగాడు. పెరుగుతూ దేవునికి సమీపముగా ఉండటం నేర్చుకున్నాడండి. ఎవరికి సమీపముగా? లోకానికి కాదండి. మనము సమీపముగా ఉన్నాం, బంధువులకు సమీపంగా ఉన్నాం, స్నేహితులకు సమీపంగా ఉన్నాం, లోకానికి సమీపంగా ఉంటున్నాం, అలవాట్లకు సమీపంగా ఉంటున్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క సమూయేలు ఎవరికి సమీపంగా ఉన్నాడు? మరి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరలేదంటే దానికి కారణం నీవు దేవునికి కాక ఎవరికి సమీపంగా ఉన్నావు? లోకానికి సమీపంగా ఉన్న వార్ప గురించి నయోమి ఆలోచిస్తుందండి. లోకానికి సమీపముగా నీ గురించి కూడా నీ దేవుడు ఆలోచించడండి. నువ్వు ఆలోచించడు. మీలో చాలామంది అనుకోవచ్చు, దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఆయన వచ్చి నన్ను పిలవచ్చు కదా. నిజంగా వచ్చి పిలుస్తాడు. పిలిస్తే నువ్వేమంటావు చెప్పండి? పిలిస్తే ఏమంటావు? మాతో నీకు పని ఏంటి? మాకు తెలిసిలే, మేము ఎప్పుడు రావాలో. ఏమండి, మీరు మందిరానికి రావట్లేదు అనుకోండి, సేవకుడు వచ్చి పిలిచాడు అనుకోండి, మాకు ఎప్పుడు రావాలో తెలిసిరండి, మీరు వెళ్ళిపోండిలే అని అన్నాడు అనుకోండి, సేవకునికి సిగ్గుసేటు కదా. అది ఎవరికి సిగ్గండి? దేవునికే కదా. నువ్వు సేవకునితో అన్నావు అనుకోండి, నువ్వు ఎవరితో అంటున్నావు? దేవునితో అంటున్నావు. కనుక నువ్వు వెళ్ళిపోయావు కదా అని నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీ దగ్గరికి ఆయన రాడండి. మీరు అనుకుంటారేమో నేను విడిచి వచ్చేస్తానేమో. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళాడండి. తండ్రి ఏ రోజైనా కొడుకు కోసం వెళ్ళాడా? వినండి అమ్మా, అర్థమవుతుందా? తండ్రి ఏ రోజైనా కొడుకు కోసం వెళ్ళాడా? నీవు ఆయనకు దూరంగా వెళ్ళిపోతే నిన్ను వెతుక్కుంటా ఆయన రాడండి. అర్థమైందా? నువ్వే ఆయన దగ్గరికి రావాలి. కొడుకు విడిచి వెళ్ళిపోయాడు కదా, కొడుకు పాడైపోయాడు కదా, కొడుకు పరిస్థితి ఎవరైనా చెప్పుండొచ్చు. అయినప్పటికీ తండ్రి ఎక్కడికి వెళ్ళలేదండి, కొడుకు దగ్గరికి వెళ్ళలేదు. ఏదో ఒక రోజున వాడు బుద్ధి తెచ్చుకుని వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసు? తండ్రి ఏం చేశాడో తెలుసా? అతని ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసేసి అతని యొక్క తల వెంట్రుకలను సౌరం చేయించి నూనెతో తల అంటి అతనికి స్నానం చేయించి ఉదారంగు వస్త్రాలను తొడిగించి అతని యొక్క వేలుకి ఏం చేశాడండి? ఒక ఉంగరం పెట్టి వాడిని గౌరవించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనకు దగ్గరగా ఉన్న వారి గురించి ఆలోచిస్తాడు. నీవు దేవునికి దగ్గరగా ఉన్నావంటే దేవునికి నువ్వేం పెట్టినట్టండి? చెప్పండి. దేవునికి పని పెడతావు, పని పెట్టవా? దేవునికి మనం ఏం పెట్టాలి? పని పెట్టాలండి. పని పెడితేనే కదా మన గురించి ఆయన పని చేస్తాడు. పని పెడితేనే కదా మన గురించి ఆయన ఆలోచిస్తాడు. దేవుడు మన గురించి ఆలోచించాలంటే మనము దేవునికి పని పెట్టాలి. దేవునికి పని పెట్టాలంటే మనం ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. భౌతికంగా ఉండటం కాదండి, మన మనస్సు దేవునికి దగ్గరగా ఉండాలి. ఇక్కడ సమూయేలు దేవునికి ఎలా ఉన్నాడండి? దేవుని మందసానికి ఎలాగున్నాడు? దగ్గరగా ఉన్నాడు. కనుక దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకుని ఆయన చేయబోయేదంతా సమూయేలుకు చెప్పాడండి. కానీ సమూయేలుకి అర్థం అవ్వలేదండి. ఒక్కనాటికి సమూయేలుకి అర్థమైపోయిందండి. అదేంటో తెలుసా? ఇజ్రాయేలీలకు అంటే దాను నుండి బేర్షెబా వరకు ఉన్నటువంటి ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల ప్రజలకు న్యాయాధిపతిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరి సమూయేలు? తల్లి చేత ప్రతిష్ఠింపబడి దేవుని సన్నిధిలో విడువబడి దేవుని సన్నిధిలో పెరిగినటువంటి ఒక వ్యక్తి. అటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా చేశాడండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అనగా దాని నుండి బేర్షెబా వరకు, ఆ యోధా దేశపు ఇజ్రాయేల్ దేశము చుట్టూ ఇజ్రాయేల్ యొక్క సర్వ వంశాల వారికి 12 గోత్రాల ప్రజలకు సమూయేలును దేవుడు ఏం చేశాడండి? న్యాయాధిపతిగా చేశాడు.
సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నంత కాలములో ప్రజలలో ఏముందటండి? నెమ్మది ఉందటండి. ప్రజలు ఆశీర్వదింపబడ్డారటండి. యుద్ధాలలో జయం కలిగిందటండి. దేవుడు సమూయేలుని అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి తెలుసండి? సమూయేలు ఎక్కడ ఉన్నాడండి? దేవునికి దగ్గరగా ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? చెప్పండి. దగ్గరగా ఉన్నావా? దగ్గరగా లేకపోవటం ఏంటండి పాస్టర్ గారు? నేను పొద్దున్నే 8 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నానండి, 9 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాను. నేను దగ్గరగా లేకపోవటం ఏంటండి? నువ్వు దగ్గరగా ఉన్నావు. నీ మనసు ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుంది? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక విశ్వాసికి 2 ఆశీర్వాదాలు కావాలండి. ఎన్ని? 2 ఆశీర్వాదాలు కావాలి. భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. మన దగ్గర పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, అనగా రక్షణ ఉంది, బాప్తీసం ఉంది, సన్నిధి ఉంది. మనం సన్నిధి చేస్తున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం. అయినా మన కుటుంబంలో దరిద్రం అండి, అయినా మన కుటుంబంలో అప్పుల బాధలు, అయినా మన కుటుంబంలో రోగాల బాధలు, అయినా మన కుటుంబంలో సమస్యలు, అయినా మన బిడ్డల జీవితంలో నెమ్మది లేదు, అయినా మన కుటుంబంలో ఆశీర్వాదం లేదు, మన భూపంట దీవింపబడట్లేదు. అర్థమవుతుందండి? అర్థమవట్లేదా? మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అవసరం. ఒకసారి ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దత్త దేశం నడిపించడానికి దేవుడు ఐగుప్తు దేశం నుండి వెలుపలకు తీసుకొచ్చాడు. వారిని నడిపించిన తర్వాత మోషే ప్రభు యొక్క పిలుపుని అందుకొని పరలోకానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆ బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగించాడండి? యెహోషువకు అప్పగించాడు. మోషే చనిపోయేటప్పటికి ఇంకా ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళలేదండి? చెప్పాలి. మోషే వాగ్దత్త దేశం వెళ్ళకోకుండానే మోషే ఏమయ్యాడండి? చనిపోయాడండి. ఎక్కడికి వెళ్ళకోకుండా? వాగ్దత్త దేశం వెళ్ళకోకుండా. ఆ తర్వాత ఆ బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడండి? యెహోషువకు అప్పగించాడండి. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మోషేకి తోడై ఉన్నట్లు నేను మీకు కూడా తోడై ఉంటాను అన్నాడు. వీరు యొర్దాను నది దాటవలసిన పరిస్థితి ఏర్పడ్డదండి. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలను యొర్దాను దాటించవలసిన పరిస్థితి వచ్చింది. మోషే ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఆ ఎర్ర సముద్రం మీద కర్ర పెట్టి కొట్టగా సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలు అయిపోయిందండి. ఎన్నైంది? 2 పాయలు అయిపోయిందండి సముద్రం. 6 నెలలు నడిచి వారు వెలుపలకు వచ్చేసారు. ఇప్పుడు యెహోషువ యొక్క నాయకత్వములో ఏ అడ్డం వచ్చింది? యొర్దాను నది అడ్డం వచ్చింది. సముద్రము నిలిచి ఉండే నీరు, యొర్దాను ప్రవహించే నీరండి. నది ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. సముద్రం ఏం చేస్తుంది? నిలిచి ఉంటుందండి. సముద్రం నిలిచి ఉండేదండి. ఎంత ఉపద్రవంగా కరెంట్ వచ్చినా సరే అక్కడికి వచ్చి వెళ్ళిపోద్దండి. కొంత దూరం వెళ్ళామనుకోండి, కెరటాలు ఉండవు, ఏమి ఉండవండి, స్థిరంగా నిలిచి ఉంటుంది. దాన్ని కర్రతో కొట్టగా అది ఏమైందండి? 2 పాయలు అయిపోయి 6 నెలలు. కొన్ని దాసులను మాట్లాడావు. భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. నాకు 2 కావాలయ్యా, నాకు 2 ఆశీర్వాదాలు కావాలి. నాకు పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. నేను ఇదిగో నేను నీకు సమీపముగా నేను ఉంటున్నాను. అందరూ మీ తలల పైకి ఎత్తి యేసయ్య వైపు చూడండి. తలల పైకి ఎత్తండి. యేసయ్య, యేసయ్య, ఇదిగో నీకు సమీపముగా ఉన్నానయ్యా, నీకు సమీపముగా నేను ఉన్నాను, నీకు సమీపముగా ఉన్నానయ్యా. యాషేబుని ఆశీర్వదించిన దేవా, యాషేబు పరిస్థితిని మార్చిన దేవా, నా పరిస్థితిని మార్చు. యాషేబు స్థితిని మార్చిన దేవా, నా స్థితిని మార్చయ్యా. యాషేబు స్థితిని మార్చవయ్యా.
గోతిలో ఉన్న యాషేబుని ఆయన ఐగుప్తు దేశానికి రాజును చేసావు నాయన. రూతునైనా బెత్లెహేములోనైనా అత్యంత ధనవంతుడైనటువంటి బోయాజుకు భార్యగా చేసావు నాయన. పరగ ఏరుకున్న పొలముకే యజమానురాలను చేసావయ్యా. పరగ ఏరుకున్న పొలానికి యజమానురాలను చేసావయ్యా. ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించు నేను. ఋతువలే నీ సన్నిధులు మేము ప్రార్థిస్తున్నాం నేను. నీతోనే మేమున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, ఎందరైతే ఒక తీర్మానానికి వచ్చారో నేను నీతో కలిసి నడవాలని, నీతో కలిసి జీవించాలని, నీతో ఉండాలని ఎందరైతే ఒక ప్రత్యేకమైన తీర్మానం కలిగి ఉన్నారో వారందరినీ కూడా దీవించి భూ సంబంధమైన ఆశీర్వాదమైనా పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదమైనా పర సంబంధమైన ఆశీర్వాదం దయచేసినైనా ఈ బిడ్డలను తృప్తిపరచమనైనా. దీవింపబడిన ఈ యాషేబు వలె, దీవింపబడిన ఋతు వలె నాయన, దీవింపబడిన సమయలు వలె, అలాగే నా తండ్రి నేను దీవింపబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజల వలె ప్రభా నీ సన్నిధి నుండి మేము వెళ్ళినట్లుగా మీరు మమ్మల్ని దీవించి పంపండి, దీవించి పంపండి, దీవించి పంపండి. నేను యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.